ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమారిని. చూడండి, ఎంతో పర్ఫెక్ట్గా రాగి పిండి బెల్లం వేసి చేసిన స్వీట్ బర్ఫీ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. చాలా హెల్దీ రెసిపీ, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మీకు నచ్చిన షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉండిద్ది. చూడండి, ఒకటి తీసి చూపిస్తాను మీకు. చూడండి, ఎంతో పర్ఫెక్ట్గా వచ్చేసింది. సూపర్గా ఉంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? ఈ రాగి పిండి బర్ఫీకి కావలసినవి: 1 కప్పు రాగి పిండి, 1/2 కప్పు సుజీ బొంబాయి రవ్వ, 1/2 కప్పు బెల్లం అండ్ తగినన్ని జీడిపప్పు, 2 కప్స్ వాటర్, ఇలాచీ పౌడర్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి బాగా హీట్ అవ్వాలి. చూడండి, నెయ్యి హీట్ అయింది. ఇప్పుడు మనం జీడిపప్పు వేసుకుందాం. కాజు కొంచెం ఫ్రై అవ్వాలి, గోల్డెన్ కలర్లోకి రావాలి. చూడండి, కలర్ చేంజ్ అయినాయి. ఇవి మొత్తం మనం ప్లేట్కి తీసుకుందాము. చూడండి, 1 కప్పు రాగి పిండికి 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసి బాగా కొంచెం ఫ్రై అవ్వాలి, కలుపుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాం. దీన్ని మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం బెల్లం పాకం పట్టుకుందాము. 1/2 కప్పు వాటరు గిన్నెలో వేసుకున్నాను. ఇప్పుడు మనం బెల్లం వేసుకుందాము. చూడండి, బెల్లం బాగా కరిగిపోవాలి. పాకం ఏం అవసరం లేదు, జస్ట్ కరిగిపోతే సరిపోతుంది. ఇలాగే తిప్పుకుంటూ ఉండండి, ఎక్కడ గడ్డలు లేకుండా కరిగిపోవాలి. చూడండి, పాకం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము. ఈ పాకాన్ని ఫిల్టర్ చేసుకుందాం, ఏదైనా డస్ట్ ఉంటే పోయిద్ది మొత్తం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకున్నాం కదా, ఆ రాగి పిండిలోకి తగినంత ఇలాచీ పౌడర్, మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకుందాము. మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకున్న బెల్లం పాకం వేసుకుందాము. మొత్తం కలుపుకుందాము. లో ఫ్లేమ్లో బాగా దగ్గరికి పడేంత వరకు కలుపుతూనే ఉండండి, ఎక్కడ ఉండలు లేకుండా కలపండి. చూడండి, ఇలా కలుపుతూనే ఉండండి, ఉండలు లేకుండా బాగా దగ్గరికి రావాలి, ప్యాన్ నుండి సపరేట్ అవ్వాలి. రాగి పిండితో బర్ఫీ చాలా బాగుంటుందండి. బెల్లం వేసి చేస్తే చాలా హెల్దీ ఫుడ్ కూడా. చూడండి, ప్యాన్ నుండి ఇలా సపరేట్ అవ్వాలి. అలా అవ్వకపోతే మధ్యలో మధ్యలో నెయ్యి యాడ్ చేయండి. నాకు మొత్తంగా 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి పట్టింది. చూడండి, బాగా దగ్గరికి పడింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము. చూడండి, దీన్ని మొత్తాన్ని మనం గ్రీజ్ రాసిన ప్లేట్లోకి వేసుకుందాము. మొత్తం నెయ్యి అప్లై చేశానండి ప్లేట్కి. చూడండి, ప్లేట్కి వేసాను. ఇలా రౌండ్గా ఇలా ప్రెస్ చేయండి ప్లేట్కి. చూడండి, ఎక్కడ హోల్స్ లేకుండా ఇలా గరిటెతో స్ప్రెడ్ చేయండి, లేదన్నా మీ దగ్గర ఏదైనా చిన్న గిన్నె ఉంటే దాంతో అయినా స్ప్రెడ్ చేయండి. ఇలా రౌండ్గా చేయండి, నీట్గా వస్తుంది. చూడండి, ఇలా నీట్గానండి. పూర్తిగా చల్లగా అవ్వాలి. రాగి పిండి బెల్లం వేసి చేసిన బర్ఫీ రెడీ అయిపోయింది. చూడండి, ఎంతో స్మూత్గా వచ్చేసింది. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు ఈ బర్ఫీని. చాలా హెల్దీ అండ్ రెసిపీ అండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.